తల్లిదండ్రుల మధ్య తగాదాలకు ఆ చిన్నారి మూల్యం చెల్లిస్తోంది. తల్లి కానరాని లోకాలకు వెళ్లిపోయింది. తండ్రి ఉన్నా జైలు పాలయ్యాడు. చిన్నారి సానియా భవితవ్యం ఇప్పుడు ఏంటన్నది ప్రశ్నార్థకంగా మారింది. భార్యను చంపిన కేసులో వ్యాపారి రూపేష్ ను కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోరుతున్నారు. ఇవాళ కోర్టు తీర్పు ఇవ్వనుంది. అలాగే సానియాకు DNA పరీక్షలపై కోర్టు ఉత్తర్వులు వెలువరించనుంది. తల్లి తిరిగి రాని లోకాలకు వెళ్ళింది. తండ్రి జైలు పాలయ్యాడు. చిన్నారి సానియా ఎవరి దగ్గరుండాలి? ఇదే ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న. నిన్నటిదాకా తల్లిదండ్రులతో ఆడుతూ పాడుతూ హాయిగా ఉన్న 8 ఏళ్ల పాప హఠాత్తుగా ఒంటరైపోయింది. ఇంతకు ముందెప్పుడు చూడని వాళ్లతో కలిసుంటోంది. తన వాళ్లు కానరాక తల్లడిల్లుతోంది. సానియాను తమకు అప్పగించాలని రూపేష్ బంధువులు, కాంగో నుంచి వచ్చిన సింధియా బంధువులు కోర్టుకెక్కారు. అయితే ఇరు వర్గాలకు నిరాశే ఎదురైంది. ఈ వివాదం ఇప్పుడు కోర్టుల మధ్య నలుగుతోంది. రాజేందర్ నగర్ కోర్టు సానియా కస్టడీని తేల్చే అంశం తమ పరిధిలో లేదని రంగారెడ్డి ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించాలని సూచించింది. అమ్మాయి సానియా కేరళ కస్టడీ గురించి దృష్టిలో పెట్టుకొని సిడబ్ల్యూసీకి ఈ ఇష్యూను రెఫర్ చేయడం జరిగింది. సిడబ్ల్యూసీ ముందు ప్రొడ్యూస్ చేసిన తర్వాత వారు ఎలాంటి డిసిజన్ తీసుకుంటారో ఆ ప్రకారం మేము ఫాలో. అయితే తల్లి హత్య కేసులో సానియానే సాక్షి కావడంతో ఆమెను కాపాడాల్సిన బాధ్యత తమపై ఉందని కోర్టు అభిప్రాయపడింది. కస్టడీలో సానియా ప్రవర్తన జాగ్రత్తగా గమనించాలని, ఎప్పటికప్పుడు నివేదికలు అందించాలని ఆదేశించింది. ఈరోజు ఏం లేదు, ఆ షిఫ్టింగ్ ఒకటే జరిగింది. సిడబ్ల్యూసీకి షిఫ్ట్ చేయమని చెప్పినారు పాపని. అమ్మాయి పాపని అక్కడే పెట్టాలి. ఎవరైనా పిటిషన్ వేసుకుంటే ఐదర్ ప్రాసిక్యూషన్ లేదా డిఫెన్స్ వేసుకుంటే దాన్ని విచారణ అయిన తర్వాత ఎవరికి వెళ్ళాలో డిసైడ్ చేస్తారు. మరోవైపు సింథియాను హత్య చేసిన రూపేష్ ను మరింతగా ప్రశ్నించేందుకు కస్టడీకి ఇవ్వాలని కోర్టును పోలీసులు కోరారు. కస్టడీ పిటిషన్పై కోర్టు ఇవాళ తీర్పు వెల్లడించనుంది. అలాగే విచారణలో భాగంగా సానియాకు DNA పరీక్ష నిర్వహించాలన్న పోలీసుల అభ్యర్థనపై కూడా కోర్టు ఉత్తర్వులు ఇవ్వనుంది.